మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడిచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలో మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబుపై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు మోహన్ బాబు. తాజాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే 4 వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే నష్టపరిహారం కావాలా లేక జైలుకు పంపాలా అని ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. అలాగే ఇంట్లోకొచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని మోహన్ బాబు తరపు వాదన వినిపించిన సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్ గిను ప్రశ్నించింది ధర్మాసనం. అయితే తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగింది. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పాను. నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను. 76 ఏళ్ల వయసున్న తాను కావాలని దాడి చేయలేదు. ఆవేశంలో జరిగింది. జర్నలిస్టులు నా ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారు అని కోర్టుకు తెలిపారు మంచు మోహన్ బాబు.